తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు చెప్పలేని హామీలను ఇచ్చిందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్న మాటలకు కాంగ్రెస్ పార్టీ చలో వేల్పూర్ అనే ముట్టడికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దానికి బందోబస్తుగా పోలీసులు అయితే ఏదైతే ఐపీసీ సెక్షన్ 144 సెక్షన్ గతంలో ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ భారత న్యాయ శిక్ష సంహిత దాని కింద 163 చట్టం కింద పోలీసులు పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి అందరికీ సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇరు పార్టీల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా వేల్పూర్ మండల కేంద్రం ప్రశాంతంగా ఉండే విధంగా పోలీసులు అయితే బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఏదైతే మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఏదైతే గల్ఫ్లో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, దాంతో పాటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో హామీ దానికి సంబంధించి హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్న మాటలకు కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తిగా దీన్ని తప్పుపట్టారు. మేము 5 లక్షల రూపాయలు ఇచ్చాం, జిల్లా వ్యాప్తంగా 55 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున రూపాయలు చెల్లించామని చెప్పి వారు లెటర్ కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ దీనికి అందరికీ సంబంధించి ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా వేల్పూర్ మండల కేంద్రంలో ప్రశాంత్ రెడ్డి ఇంటి ముట్టడి కోసం పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మేము కూడా తక్కువగా ఉన్నామా అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చాలనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దీనికి అందరి సమితి పోటాపోటీగా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు కూడా ఒకరికి ఒకరిపై మాటల యుద్ధం చెలరేగుతున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అక్కడ ఇంటి దగ్గర ఏదైతే హామీలు రాని వారందరినీ కూడా తీసుకొచ్చి సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నేతలకు దిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్తామని ఇరు పార్టీలు ఒకరికొకరు సమాధానం అయితే వ్యక్తపరుచుకుంటున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. చూసుకోవచ్చు వేల్పూర్ మండల కేంద్రంలో ఏదైతే పోలీసులు భారత శిక్షణ న్యాయ సంహితానికి సంబంధించి 163 సెక్షన్ కింద ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 4 కంటే ఎక్కువ గుమిగూడకుండా ప్రజలు ఉండే విధంగా పోలీసులు చూస్తున్న పరిస్థితి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి వేల్పూర్లో ఏదైతే ఇలాంటి పోలీసులు అదేవిధంగా ఇరు పార్టీల వారికి ఎక్కడ గొడవ కాకుండా దీనికి అందరికి కూడా పూర్తిగా బందోబస్తును అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి పోలీసులు చూసుకోవచ్చు ఏదైతే అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న ఈ కూడలి వద్ద దీనికి అందరికి సంబంధించి షాప్స్ అన్ని కూడా బంద్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఇరు పార్టీల గొడవతో ఏదైతే రెండు పార్టీలు ఒకరికి ఒకరు పిలుపునిచ్చుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు అనడం, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏదైతే ఇచ్చిన హామీలు కూడా ఒకటి కూడా అమలు చేయలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒకరికి ఒకరు కూడా పోటాపోటీగా ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం దీనికి అంతటి కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రధానంగా గల్ఫ్లో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వలేదని చెప్పి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్న మాటలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చామని చెప్పుకుంటూ ఒక లెటర్ని అయితే జారీ చేసింది. ఆ 55 మందికి మేము నిజామాబాద్ జిల్లాలో ఇచ్చాం, మరికొంతమందిని గుర్తించాం, త్వరలోనే ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ మాటలకన్నింటికి కూడా ఏదైతే వేల్పూర్ మండల కేంద్రం అయితే పూర్తిగా పోలీసుల మధ్య ఏదైతే గట్టి బందోబస్తు మధ్య ఉన్న పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.